డాన్ మీడియాకు స్వాగతం. భీష్మ ఏకాదశి విశిష్ట పర్వం. రాజ్యాధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న భీష్ముడు ఇచ్ఛా మరణాన్ని వరంగా పొందాడు. వాత్సల్యం, భగవద్భక్తి మూర్తీభవించిన కరుణామృత సింధువు భీష్ముడు. జగతికి విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని అందించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు. అష్టవసువుల్లో ఒకనిగా భీష్ముడు సదాపూజనీయుడు. భీష్మ ఏకాదశినాడు భీష్మునికి తిలతర్పణాలు వదులుతారు. అలా చేస్తే సంతానం కలుగుతుందని, చేసిన పాపాలు నశిస్తాయని ఓ నమ్మకం. భీష్ముడు తన బ్రహ్మచర్య వ్రతంతో, త్యాగనిరతితో లోకప్రసిద్ధిని పొందాడు. విష్ణు సహస్రనామాన్ని జగత్తుకు అందించాడు. అందరికీ ఆచార్యుడయ్యాడు. అష్టవసువులలో చివరివాడైన ఆయన పేరుతో జరుపుకునే భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైనది. ఈ ఏకాదశినాడు విష్ణుపూజ, ఉపవాస నియమాదుల ఆచరణతో పాటుగా భీష్మ పితామహుని కూడా అర్చించాలి. భీష్మ స్తవాన్ని చదువుతారు. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.